సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గం కందుకూరులోనే అయితే ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆల్ ఇండియా కిసాన్ సభ జనరల్ సెక్రటరీ అయినటువంటి రావుల వెంకయ్య గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మీ గురించి బ్రీఫ్గా. రావుల వెంకయ్య, ప్రధాన కార్యదర్శి, అఖిల భారత రైతు సంఘం, ఢిల్లీ. సార్, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అయితే వ్యవసాయం వైపు అసలు రావటం లేదు, ఎందుకని సార్? వ్యవసాయం ఒకప్పుడు లాభసాటిగా ఉండేది. ఇప్పుడు అది వ్యవసాయం లాభసాటిగా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రైతులు తెచ్చిన అప్పులు తీర్చలేక, గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పూర్వపరం కొనసాగుతూ ఉంది. రోజుకి 2 లెక్కన ఇవాళ భారతదేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో ఇటువంటి దండకమారి వ్యవసాయం ఎందుకు చేయాలి అనేటువంటి దాని మీద రైతు బిడ్డలుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇవాళ వ్యవసాయం వైపు చూడటం లేదు. ఇంతకన్నా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి క్యాబ్ డ్రైవర్ పోస్టు, కూలి పని, లేకపోతే ఆటోను, లేకపోతే ఏ కంపెనీ దగ్గర జవాన్ లాగానో అక్కడ వాటి కోసం ప్రిఫర్ చేస్తున్నారు తప్పితే అందరికీ అన్నం పెట్టేటువంటి వ్యవసాయం, అందరికీ బట్టనిచ్చేటువంటి వ్యవసాయం ఇలా రైతుకి గిట్టుబాటు కానందువల్ల అది దానికి ఈ నూతన తరం, యువతరం దాని ఎడల ఆసక్తి లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. సార్, ఇప్పుడు వ్యవసాయం లాభదాయకంగా మారాలంటే ఏం చేయాలి? వ్యవసాయం లాభదాయకంగా మారాలంటే ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు, అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ వ్యవసాయాన్ని లాభసాటి చేసేటువంటి చర్యలు ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదు. అందులో ప్రధానమైనది కష్టపడి రైతు పండించినటువంటి పంటకి మద్దతు ధర, గిట్టుబాటు ధర, లాభసాటి ధర అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా లాభసాటి ధర లేదు కాబట్టి లాభం లేనటువంటి వ్యవసాయం ఎందుకు చేయాలనేటువంటి దాని మీద ఇలా లాభం లేకపోతే ఓట్ల వ్యాపారం చేయలేడు, లాభం లేకపోతే చిల్లర కొట్టు వ్యాపారం చేయలేడు, లాభం లేకపోతే బట్టల దుకాణం నడపలేడు. కానీ లాభం లేకుండా ఈ వ్యవసాయాన్ని మాత్రం ఎందుకు కొనసాగించాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు రైతు నిరాశకి, నిస్పృహకి గురయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని దీని నుంచి లాభసాటిగా వ్యవసాయాన్ని మార్చాలంటే సరైనటువంటి రైతు పండించిన పంట అది ఏదైనా కానీ దానికి మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మద్దతు ధర డాక్టర్ స్వామినాథన్ అనేటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త C2+50 రైతు పెట్టుబడికి అదనంగా 50% జత చేసి మద్దతు ధరలు ప్రకటించాలని ప్రభుత్వాలకు సూచన చేస్తూ ఒక నివేదికను ఆయన ప్రవేశపెట్టాడు. అదే డాక్టర్ స్వామినాథన్ నివేదిక. ఆ నివేదిక ఈరోజు పాలక వర్గాలు బుట్టదాఖలా చేస్తున్నాయి, వాటిని అమలు జరపటం లేదు. అందువల్ల వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటం కోసం చేసినటువంటి రికమెండేషన్ కూడా వీళ్ళు అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రైతు నిరాశ, నిస్పృహకు గురి అవుతా ఉన్నాడు. సార్, ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం అంటారు కదా, సాంప్రదాయ వ్యవసాయానికి కమ్యూనిటీ వ్యవసాయానికి మధ్య తేడా ఏంటి సార్? ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం అంటే సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు ఉండేటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్, తర్వాత ఇటువంటివన్నీ రకరకాలైనటువంటి అన్నీ వాడకుండా రైతులు కావాల్సినటువంటి ఎరువులు, తర్వాత పశువులు వదిలేసినటువంటి మూత్రాలు, లేకపోతే రైతులు పొలాల్లో పండించినటువంటి గడ్డి, లేకపోతే వేస్ట్ మెటీరియల్, అవన్నీ కూడా ఎరువులుగా మార్చేటువంటి ఆనవాయితీ గతంలో సాంప్రదాయ ఎరువుల పద్ధతి ఉండేది. అందుకనే ఎవరికి జబ్బులు కూడా వచ్చాయి కాదు. ఆ సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించినటువంటి పంటలలో వచ్చినటువంటి ఫలసాయం తింటే రైతులే కాదు, ప్రజానీకం అంతా కూడా చిరకాలం జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అది వదిలేసి ఇలా కృత్రిమమైనటువంటి వ్యవసాయ పద్ధతులు
ఈ సేంద్రియ వ్యవసాయాన్ని వదిలేసి కెమికల్ ఫెర్టిలైజర్స్, రకరకాలైనటువంటి విషపూరితమైనటువంటి ఇవన్నీ కూడా దానిలో ప్రవేశపెట్టినందువల్ల ఇలా ఆ వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు. ఒకటి, ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఖర్చులు ఇదివరకు మరి ఎకరాకి 10,000 ఖర్చు పెడితే ఇవాళ ఏమో 50,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వ్యవసాయ ఉత్పత్తులకు కావాల్సినటువంటి పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయినాయి. వడ్డీలు పెరిగిపోయినాయి. ఇలా బ్యాంకుల్లో, సొసైటీల్లో రైతులకు కావాల్సినటువంటి రుణ సదుపాయం నామాత్రంగా ఉంది. అందుకని వాళ్ళు అది దొరకలేదు కాబట్టి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోయి అధిక వడ్డీలకి, లేకపోతే ఫైనాన్స్ కంపెనీల దగ్గరికి, జలగల్లాంటి ఇతర సంస్థల దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర అధిక వడ్డీలు తెచ్చుకున్నందువల్ల ఈ వ్యవసాయం మీద రెట్టింపు ఉత్పత్తి ఖర్చు పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. కమ్యూనిటీ వ్యవసాయం అంటే సార్, కమ్యూనిటీ వ్యవసాయం అనేది ఒక ఉమ్మడి వ్యవసాయం. అందరూ కలిసి పెట్టుబడులు పెట్టుకొని అందరూ కలిసి వ్యవసాయం చేసి అటువంటి కమ్యూనిటీ వ్యవసాయం మన దేశంలో లేదు. ఇతర దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో, రష్యాలో, చైనాలో, క్యూబాలో, వియత్నాంలో అటువంటి చోట సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు అనేవి ఆడ ఉన్నాయి. వాళ్ళందరూ ఊరుమ్మడిగా అందరూ కలిసి దానిలో పనిచేసేవాళ్ళు. దానిలో వచ్చేటువంటి ఆదాయాన్ని అందరూ సమిష్టిగా పంపిణీ చేసుకొని అనుభవించేటువంటి పద్ధతులు ఆ దేశాల్లో ఉన్నాయి. కమ్యూనిస్ట్ దేశాల్లో అది ఉంది. ఇక్కడ మన భారతదేశం లాంటి పెట్టుబడిదారీ దేశంలో సమిష్టి వ్యవసాయానికి, కమ్యూనిటీ వ్యవసాయానికి అసలు ఆస్కారమే లేదు. దాన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితే లేదు ఇక్కడ ఈ ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాల వైఖరి, ప్రభుత్వాల విధానం ఇవి పెట్టుబడిదారీ విధానం తప్పితే సోషలిస్టు వ్యవసాయ పద్ధతులు, సోషలిస్ట్ కమ్యూనిస్టు వ్యవసాయ పద్ధతులకి ఇవి ఆమడ దూరంలో ఉండేటువంటి ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఉన్నాయి. కాబట్టి ఇది అసాధ్యమైనటువంటి విషయం భారతదేశంలో కమ్యూనిటీ వ్యవసాయం అనేది. ఒకవేళ భారతదేశంలోకి వస్తే కమ్యూనిటీ వ్యవసాయం మంచిదే అంటారా సార్? చాలా 100%. అయితే వ్యవస్థ మారాలి. ఆ కమ్యూనిటీ వ్యవసాయం రావాలంటే పాలక వర్గాల్లో మార్పు రావాలి, వాళ్ళ సిద్ధాంతాల్లో మార్పు రావాలి. వాళ్ళు కొంతమంది ఉన్నత వర్గాలకు ఉపయోగపడేటువంటి పద్ధతులు, అదానీలకి, అంబానీలకి సేవ చేసేటువంటి పాలక వర్గాలు ఉన్నంతకాలం ఈ కమ్యూనిటీ వ్యవసాయం సాధ్యం కాదు. అందుకనే గత సంవత్సరం 1 నెల పాటు భారతదేశంలో నరేంద్ర మోడీ అతను అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాడు. ఆ 3 నల్ల వ్యవసాయ చట్టాలు సామాన్య రైతుల యొక్క నడ్డి విరిచి వాళ్ళని ఇబ్బందుల పాలు గురిచేసి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకి, ధనాఢ్య వర్గాలకి, వాళ్లకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో అదానీలకి, అంబానీలకి బూడిగం చేయటం కోసం నరేంద్ర మోడీ ఆ విధానాన్ని తీసుకొస్తే భారతదేశంలో ఉండేటువంటి రైతు సంఘాలన్నీ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా 540 రైతు సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి నరేంద్ర మోడీ కబడ్దార్ అని చెప్పి అతనికి వ్యతిరేకంగా 13 నెలల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమం చేపట్టిన తర్వాత ఢిల్లీ సరిహద్దుల్లో మొత్తం గోబ్యాక్ నరేంద్ర మోడీ అనేటువంటి పద్ధతుల్లో అక్కడే స్థావరంలో ఏర్పాటు చేసుకొని, అక్కడే తిని, అక్కడే పడుకొని, అక్కడే ఉండేటువంటి పద్ధతుల్లో రైతులంతా కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి విధి లేనటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దిగి వచ్చి తను పెట్టినటువంటి దుర్మార్గమైన నల్ల చట్టాలని వాటిని ఉపసంహరించుకోవటమే కాకుండా యావత్తు రైతు జాతికి నేను క్షమాపణలు కోరుకుంటున్నానని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి కేంద్రంలో ఉండేటువంటి ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటువంటి నరేంద్ర మోడీకి పట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని అలాంటి చట్టాలు ఈరోజు మార్పు రావాలి ఆ చట్టాల్లో. అందుకని దానిలో ప్రధానమైన డిమాండ్ ఏమిటి? రైతుకు గిట్టుబాటు ధర కావాలంటే మద్దతు ధర కావాలి. మద్దతు ధర కావాలంటే C2+50 డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరపాలనేది ప్రధానమైన డిమాండ్, రైతుల కోరిక. రెండవది, రైతులు తెచ్చినటువంటి అప్పులు రద్దు చేయాలంటే ఈ బ్యాంకుల్లో, సొసైటీలు తెచ్చిన అప్పులు కాదు,
వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తెచ్చిన అప్పులు, ఫైనాన్స్ కంపెనీల దగ్గర తెచ్చిన అప్పులు కూడా మొత్తం మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏదైతే కమ్యూనిస్టు రాజ్యం, ఎర్రజెండా రాజ్యం కేరళలో ఉందో ఆ కేరళలో రుణ విమోచన చట్టం అనేది అక్కడ అమలు జరుగుతూ ఉంది. అటువంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకొచ్చి దానికి చట్టబద్ధమైనటువంటి హక్కు కలిగించాలనేది రెండో డిమాండ్గా ఉంది. మూడవది రైతులకు ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ అనేది ఇలా నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు, కానీ అది ఆచరణలో రైతులందరూ కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. కేవలం 10% రైతులకు కూడా అది అప్లై కావటం లేదు. అందుకని 100% 90% ఉండేటువంటి రైతులందరికి కూడా ఆయన ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా సిస్టమ్ అనేది ఏదైతే పెట్టాడో అది అందరికీ వర్తించేటట్టుగా అమలు చేయగలిగితే, ఈ 3 డిమాండ్లు కనుక పరిష్కారం చేయగలిగితే భారతదేశంలో వ్యవసాయం అనేటువంటిది ఒడిదుడుకులు లేకుండా ముందుకు పోవటానికి, లాభసాటిగా ఉండేదానికి, నూతన తరం ఆకర్షింపబడేదానికి వీలుగా ఉండేటట్టుగా ఈ వ్యవసాయంలో మార్పులు వస్తాయి. సార్, ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే, మేమైతే చేస్తున్నాం కానీ ఇప్పుడున్న జనరేషన్ అయితే వ్యవసాయంలోకి రావటం లేదు. అసలు ఊర్లలో ఉంటున్న వాళ్ళు కానీ లేబర్ వర్క్కి రమ్మంటే రావటం లేదు. అసలు ఆ లేబర్ ప్రాబ్లం సొల్యూషన్ ఎట్లా? నిజమే, అది కూడా ఒక ఇవాళ లేబర్ది కూడా సరైనటువంటి కూలీ దొరకటం లేదు. దొరికినా వాళ్ళకి లాభసాటిగా లేక వాళ్ళు కూడా ఇతర వ్యాపకాల వైపు వలసలు పోతా ఉన్నారు. అందుకని ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని ఉండేటువంటి కూలీ, రైతు వీళ్ళిద్దరు ఐక్యత ద్వారానే ఈ దేశం సర్వతోముఖంగా ముందుకు పోవాలి. ఇలా భారతదేశంలో మొత్తం 57.5% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు. అంటే ఇంకా 40% వివిధ వర్గాలు, 60% దీని మీద ఆధారపడుతున్నప్పుడు ఇంతమందికి జీవనోపాధి కలిగించేటువంటి వ్యవసాయాన్ని ఇది బ్రతికి బట్టగట్టేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, పాలక వర్గాల మీద ఉంది, అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. అందుకని అందరి ఏకైక నినాదం రైతు రక్షణ అనేటువంటిది ఇలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం తీసుకున్నాడో అదే పద్ధతుల్లో భారతదేశంలో కూడా వ్యవసాయాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. దేశాన్ని కాపాడాలి, వ్యవసాయాన్ని రక్షించాలి, గ్రామసీమల్ని కాపాడాలనేటువంటి నినాదంతో ఇలా రైతు సంఘాలన్నీ కూడా సంయుక్త కిసాన్ మోర్చా అనేటువంటిది బ్యానర్ మీద ఇలా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నాయి. గతంలో పోరాడి ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ రద్దు అయితే చేశాడు, కానీ రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్ చేశాడు. ఇందాక నేను చెప్పిన 3 డిమాండ్స్ని నేను అమలు జరుపుతానని రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్ ఇచ్చాడు రైతు సంఘాలకి. 2 ఏళ్ళు దాటింది, ఈ రోజుకి ఉలుకు లేదు, పలుకు లేదు. అందుకని మళ్ళీ ఇలా రైతు సంఘాలు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా దీన్ని అందుకుని చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా గ్రామసీమలు బాగుపడతాయి, వ్యవసాయం బాగుపడుద్ది, ఇక్కడ వ్యవసాయ కూలీల బ్రతుకులు బాగుపడతాయి, ఇక్కడుండేటువంటి యువతరం కూడా వలసలు పోకుండా వాళ్ళు కూడా ఇక్కడ నుండి గ్రామాల్లో వ్యవసాయం చేసుకొని బ్రతుకుదాం, 10 మందికి పెడదాం అనేటువంటి పరిస్థితి వచ్చేటువంటి స్థితి ఉంది. దానికోసం ఆ మార్పులు రావాలి. అవి రావాలని మాలాంటి రైతు సంఘాలన్నీ కూడా పోరాడుతూ ఉన్నాయి. సార్, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే గతంలో ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు అన్నీ కూడా వ్యవసాయానికి మద్దతు ధర కల్పిస్తామంటున్నారు, కానీ ఎవరు కూడా కల్పించలేకపోతున్నారు. ఎందువల్ల? ఇప్పుడున్న ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వం తప్పితే గ్రామసీమల్లో ఉండేటువంటి వ్యవసాయ కూలీలు వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కాదు ఇవి. అటువంటి వాళ్ళు ఈరోజు అధికారులు ఉన్నారు, అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. అందుకని ధర్నాలు చేశారు. అదే చెయ్యబట్టి కొన్న సాధించగలిగాం. ఇలా అందరూ నినాదం మరి రైతుకు పెన్షన్ అనేది ఒకప్పుడు మేము చెప్తే రైతుకి ఏంది పెన్షన్ ఏందని నవ్వారు. నవ్విన నాపు చెందినే పండింది అన్నట్టుగా
ఇలా 7 రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా రైతుకు పెన్షన్ సిస్టమ్ ఇస్తూ ఉన్నాయి. 60 సంవత్సరాలు నిండినటువంటి రైతుకి, వ్యవసాయ కూలీకి మరి 10,000 మా డిమాండ్ అయితే 10,000 ఇవ్వటం లేదు, కానీ 3,000 కొన్ని రాష్ట్రాలు, 4,000 కొన్ని రాష్ట్రాలు, 5,000, 6,000 ఇస్తూ ఉన్నాయి. మరి ఎందుకు వచ్చింది ఇది? మేము రాజశేఖర రెడ్డి గారిని అడిగితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఏంది వెంకయ్య గారు మీరు మాట్లాడతారు, రైతుకి ఏంది పెన్షన్ ఏంది, ఇదేమో జరిగే పనేనా అన్నాడు. మరి ఇవాళ ఎందుకు జరిగింది? ఇవాళ అందరు నినాదంగా ఎందుకు మారింది ఇప్పుడు అది? ఇలా అన్ని పార్టీలు ఏకైక నినాదంగా రైతుకు పెన్షన్ ఇవ్వాలనేటువంటి పరిస్థితి వచ్చింది కదా. అందులో పోరాడితే రాదు అనేటువంటిది కాదు. ఇలా C2+50 అనేటువంటి నినాదం కూడా ఆనాడు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు మా నినాదం ఇదేనని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకున్నాడు. మరి అన్ని చోట్ల ఊరు వాడ ప్రచారం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి ఇది ఆచరణ సాధ్యమైంది కాదు, ఇది మేము అమలు జరపలేము, ఇది అమలు జరిపితే సామాన్య ప్రజలకి ఎక్కువ రేట్లు పెరుగుతాయి ఆహార ఉత్పత్తులకి, అందుకని మేము చేయలేమని అతను అఫిడవిట్ ఇచ్చాడు. అందువల్ల ఈ పాలక వర్గాలు ఒక నోటితో ఒక మాట మాట్లాడి రెండో నోటితో నొసలు ఎక్కిరించేటువంటి పద్ధతుల్లో ఇలా పాలక వర్గాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి విధానం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ సాధించే దానికోసం ఒక్కొక్కటి కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఈరోజు మిగతా రాష్ట్రాల మీద కూడా ఒత్తిడి చేస్తున్నాం. విద్యుత్తు సంస్కరణ బిల్లు అనేది నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. నరేంద్ర మోడీ తీసుకొచ్చి రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలని పెడితే అందరికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి నేను మొట్టమొదటి ఉంటానని చెప్పి ఆయన అమలుకి శ్రీకారం చుట్టాడు. మేము పగలగొట్టాము. అనంతపూర్లో, కడపలో మా రైతు సంఘ కార్యకర్తలు పోయి పెట్టిన విద్యుత్ మోటార్లను పగలగొట్టేశారు. ఇవాళ దాన్ని గురించి రీథింకింగ్ అనేది వస్తూ ఉంది కదా. ఇలా వాళ్ళు కూడా, కేంద్రం కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అందుకని పోరాడితే సాధ్యం కానీ లేవు. ఏదైనా సాధించగలం, ధరలు సాధించగలము, అప్పులు సాధించగలము బ్యాంకుల్లో, లేకపోతే మరి ఇన్సూరెన్స్ సాధించగలము, మేము పెన్షన్ సాధించగలము. ఇవన్నీ సాధించి రైతుకు మేలు చేసేంతవరకు కూడా మేము అన్ని రైతు సంఘాలన్నీ కూడా ఐక్యంగా సమర శంఖారావాన్ని పూరించడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేదానికి మేము ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడున్న వ్యవసాయ భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెరగడానికి గల కారణం ఏంటి సార్? రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చేసింది. వ్యవసాయ భూముల్లో పంటలు పండించుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు, వాళ్ళే మంత్రులుగా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళు సంపాదించుకోవడానికి వచ్చినవి అన్నీ కూడా రైతుల భూములే, వ్యవసాయ భూములే. అందుకని వీటికి కొంచెం రేటు పెట్టి ఇది ఎట్టా గిట్టుబాటు కాలేదు, దీనికి సరైనటువంటి మద్దతు ధర రావటం లేదు, అందుకని దీన్ని అమ్మి తెగనమ్ముకుందాం అనేటువంటి పరిస్థితికి రైతు కూడా సిద్ధం అవుతా ఉన్నాడు. అందువల్ల వాటికి భూములకు రెక్కలు వచ్చి రేట్లు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని దీనికంతా ఈ వ్యాపార వర్గాలే కారణం, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కారణం, వాళ్ళకు వత్తాసుగా ఉండేటువంటి ప్రభుత్వాలు కారణం. దీని నుంచి బయటపడాలంటే మళ్ళీ రైతుకు మంచిగా ఉండేటువంటి పద్ధతుల్లో రావాల్సిన అవసరం ఉంది. సరే, ఇట్లా వ్యవసాయ భూములు మొత్తం అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఫుడ్ ఎట్లా రాదు? అందుకనే కదా ఇప్పుడు భవిష్యత్ తరాలకు కాదు, ఇప్పుడు తరాలకు కూడా ఫుడ్ ఎట్లా? ఇలా నరేంద్ర మోడీ అయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకొక నాయకుడైనా ఇలా పట్టెడు అన్నం నోట్లోకి పోవాలంటే రైతు పండిస్తేనే సాధ్యం. అది ఇలా సిగ్గు దాచుకోవడానికి మనం ఈరోజు ఈ బట్టలు కట్టుకున్నామంటే రైతు పత్తి పండిస్తేనే సాధ్యం అవుతుంది. అందుకని అవి లేకుండా పోతే నువ్వు భావి తరాల తర్వాత సంగతి మీరు ఇప్పుడు తరాలకు కూడా తిండి ఉండేటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నారు, PL 480 అని. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? దాని నుంచి ఇవాళ సెల్ఫ్ రిలయన్స్ పరిస్థితికి వచ్చాం మన భారతదేశంలో, మన
పంటలు మనం పండించుకొని మనమే వాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా రాబోయే కాలంలో ఇవి కూడా లేకుండా పోతే, ఈ భూములు కూడా లేకుండా పోతే, పంటలు కూడా లేకుండా పోతే మళ్ళీ ఇతర దేశాల నుంచి మనం ఆహార వస్తువులు దిగుమతి చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చే ప్రమాదం పొంచి కూర్చొని ఉంది. అది రాకుండా చేయాలంటే మనం రైతుల్ని అటువైపు ఆకర్షింపు కాకుండా మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ యొక్క గొప్ప అనుభవాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించినందుకు వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.